జూబ్లీహిల్స్లో ఎలక్షన్లు జరగబోతున్నాయండి. ఎలక్షన్లో బీఆర్ఎస్ అభిమానుల తరపు నుంచి, అలాగే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అభిమానుల తరపు నుంచి, అలాగే బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి అభిమానుల తరపు నుంచి వారి కోరిక మూలంగా గవ్వల శాస్త్ర ప్రకారం ఈ ఎలక్షన్లో ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుపు ఉంది, ఎవరు ఓటమి ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఇది ఎవరిని కించపరిచేది కాదు, ఎవరిని పైకి తీసుకునేది కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదండి. కాకపోతే అభిమానుల కోరిక మూలంగా గవ్వల శాస్త్ర ప్రకారం చూసి చెప్తున్నామండి. ఇప్పుడు మొదటిగా మనం బీఆర్ఎస్ పార్టీ సునీత గారి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దామండి. కానీ సునీత గారి జ్యోతిష్య బలంలో 3 గవ్వలు పడ్డాయండి. 3 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం వీరి పేరు మీద మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నడుస్తున్నదండి. చిక్కులు చికాకులు నడుస్తున్నాయి వారి జాతక బలంలో. వారి కుటుంబ సభ్యులైతే మాత్రం చాలా వరకు మాత్రం ప్రజాసేవ అయితే చాలా వరకు కొన్ని దశాబ్దాల నుంచి వారి భర్త మాత్రం చాలా వరకు చేసిండండి. కానీ మాత్రం 100కి మాత్రం 70%, 60 నుంచి 70% మాత్రం అభివృద్ధి చేసిండండి. ముఖ్యంగా ఏ పార్టీలో ఉన్నా సరే మాత్రం పార్టీ పరంగా కాకుండా మాత్రం ముఖ్యంగా వారు మాత్రం వారికి శక్తికి మించిన మాత్రం సహకారం అయితే చేసిండు నియోజకవర్గానికి. ముఖ్యంగా గొప్ప వ్యక్తి అయినా ఎవరికి శత్రువు కాదు, అజాత శత్రువు కాదు. కానీ ఆ మేడం సునీత జ్యోతిష్య బలం కూడా మాత్రం అజాత శత్రువు కాదు. కానీ ముఖ్యంగా మాత్రం అందరితో అయిన వారిని దగ్గర తీసుకోవడం, కాని వారిని తీసిపడటం స్వభావం లేదు వారి కాడ. అజాత శత్రువు గుణం, అందరితో మంచిగా ఉండే గుణం. కానీ మాత్రం ముఖ్యంగా ఏముందంటే అండి, బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మాత్రం 100కి మాత్రం 60% మంచి ఫలితాలు చేసినా కూడా 40% మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి పెట్టిందండి. దేనికని అనుకోవచ్చు. ఇది కర్ణుడు సావుకు 100 కారణాలు అన్నట్టు మాత్రం కొన్ని ధనం రాకపోవటం, కొందరు ఇబ్బందులు పెట్టడం, కొందరు గ్రూప్ తగాదాలు రావటం, లేదా మాత్రం కొన్ని పనులు జరగనీయకపోవటం, కొందరు కింది స్థాయిలో అడ్డం రావటం, అడగడుగున ఆటంకాలు పడటం, దీని మూలంగా కొన్ని అభివృద్ధి పనులు జరగలేదు. ఆ తర్వాత మాత్రం వారి భర్త స్వర్గీయ గోపీనాథ్ గారు, మాగంటి గోపీనాథ్ గారు పోటీ చేశారు, గెలిచారు. ఇంకా చేసే యోగం ఉండే కానీ మాత్రం సడన్గా మాత్రం ఆయన గెలిచినాక మాత్రం బీఆర్ఎస్ పార్టీ అనేది ఓడిపోయింది. చాలా పనులు మాత్రం అవి ఆగిపోయినాయి. ఇంకా ఈ ఎలక్షన్లు జరగబోతున్నాయి. కానీ వారి తరపు నుంచి మాత్రం సునీత గారిని మాత్రం ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ తరపు వాళ్ళు ఎన్నుకున్నందువలన మాత్రం వీరి జాతక బలానికి అయితే బలమైతే యోగ బలం అయితే ఉంది. రాజకీయ రంగం కలిసి వచ్చే యోగం ఉంది. బీఆర్ఎస్ పార్టీ సునీత గారి పేరు మీద వారి ఎలక్షన్లో గెలిచే యోగం ఉందా, ఓడే యోగం ఉందా చూద్దామండి. ముఖ్యంగా మాత్రం వారి జాతకంలో చూడాలంటే 2 గవ్వలు పడ్డాయండి. వారి పేరు మీద చూడాలంటే మాత్రం ఈ 11వ తేదీ ఎలక్షన్ జరగబోతుంది. 11వ నెల 2025వ సంవత్సరం. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి సునీత గారి జాతక బలంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం గెలిచే అవకాశాలు మాత్రం చాలా వరకు కనిపిస్తున్నాయండి.